ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అక్క ఆవిడ అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లి మంచి డాక్టర్ చూపించండి. హాస్పిటల్ కా? ఎందుకండి? ఎందుకంటే ఏం చెప్పేది, విషయం ఇంత దూరం వస్తుందని నేను మాత్రం అనుకున్నానా? ఏ విషయం అండి? అదే హైబ్రిడ్. అప్పుడు మనందరం కలిసి అయోధ్యపురం వెళ్ళాం కదా, ఆ రోజున గౌరీ గారికి నాకు మధ్యన జరిగిందే. గుర్తొచ్చింది. అప్పుడు ఎలా జరిగిందో మొన్న అక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా ఇద్దరిని ఒకే రూమ్ లో ఉండమని ఫోర్స్ చేస్తే అలాగే జరిగింది. అవునా? దాని ఫలితమే గౌరీ గారికి. అబ్బా మీకెలా చెప్పాలి, గౌరీ గారు ఒట్టి మనిషి కూడా కాదు, ఆవిడ లోపల ఇంకొకళ్ళు ఉన్నారు. అంటే మేడం గారి కడుపులో సార్ ప్రతిరూపం పెరుగుతున్నా. ఏంటండి మీరు చెప్పేది? మా అక్కకి ఇంకా పెళ్లి కూడా కాలేదు. అదే కదా నా బాధ. ఈ విషయం బయట తెలిస్తే మీ ఇద్దరిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? అర్జెంటుగా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి. చేసిందంత చేసి ఇప్పుడు మళ్ళీ సలహాలు ఇస్తున్నారా? నన్నేం చేయమంటావు హైబ్రిడ్? ఆవిడే చంద్రముఖిలో గంగల వారాయ్ అని నా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తే నేనేం చేయను? ఇంట్రెస్ట్ చూపిస్తే మీరు ఇగ్నోర్ చేయాలి. అంతేకాకుండా ఎంకరేజ్ చేశారు, అందుకే ఇలా అయింది. అవును, అన్నిటికీ కారణం నేనే. నా వల్ల ఇదంతా జరిగింది. మీ అక్క తప్పేం లేదు. ఇప్పుడు హ్యాపీ కదా? మూసుకోండి పళ్ళు. అసలు మీ అక్క నేను అయోధ్యపురం తీసుకెళ్ళడం వల్ల ఇదంతా జరిగిందని ఇప్పుడు మీ ఇద్దరు నన్ను బ్లేమ్ చేస్తున్నారు కదా, అంతే కదా? మంచికి రోజులే లేవు. వీళ్ళేంటి ఇంత పని చేశారు? పైగా మనల్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించమంటున్నాడు. శంకర్ సారే ఆర్య సార్ అంటే ఆర్య సార్లో సాఫ్ట్ అనుకున్నాను. అమ్మో, శంకర్ సార్ ఊరమాసే. ఈ విషయం శంకర్ నారాయణ గారికి చెప్పాలి. ఎఫ్ఎం, నువ్వు చెప్పేది నిజమా? నా చెవులతో నేను విన్నాను సార్. ఆహా, ఆర్య సార్ అలాంటి వారు కాదు. ఆర్య సార్ అలాంటి వారు కాదు, కానీ ఈయన ఆర్యవర్ధన్ 2.0 వెర్షన్ కదా, శంకర్ కదా, అందుకే తొందరపడ్డట్టున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? జిండే సార్కి చెప్పి పెళ్లి చేసుకుంటారేమో. సార్, ఆ సారు మేడం పెళ్లి చేసుకుంటే ఈ జన్మలో కూడా బుల్లి అకి అబ్బాయి పుడతారంటారా, లేకపోతే గౌరీ శంకర్లకి జూనియర్ వెర్షన్ పుడతారంటారా? నువ్వు నీ ఏదో డౌట్లు. ఈ విషయం మాతో చెప్తే చెప్పావు గానీ వేరే ఎవరి దగ్గర వాగమాక. ఆ విషయం మీరు చెప్పాలా సార్? ఇదిగో నోటికి తాళం వేసేసాం. హలో, శంకర్ నారాయణ గారు, నేను వైస్ చైర్మన్ గౌరీని మాట్లాడుతున్నాను. మేడం మేడం చెప్పండి మేడం. మీరు ఒకసారి నా క్యాబిన్కి వస్తారా? నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. అలాగే మేడం, ఇప్పుడే వస్తున్నాను మేడం. ఓకే. మేడంకి ఏదో చిన్న డౌట్ వచ్చిందంట, నన్ను రమ్మన్నారు. సార్, మేడం అసలు ఒట్టి మనిషి కూడా కాదు. తనకి వర్క్ స్ట్రెస్ పెట్టకండి. ఏ వర్క్ అయినా మీరే చూసుకుంటానని చెప్పండి. పెద్దవారు కదా, మీరు మనసారా మేడాన్ని ఆశీర్వదించండి సార్. సరే, అలాగే. సరే సార్, ఏమైనా చూసావా లేదా? శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు. మేడం మేడం మేడం. ఏంటి, ఏమైంది? అందరూ నన్ను రౌండప్ చేస్తున్నారు. మీరు మా చెల్లెలతో ఏమని చెప్పారు? ఓ, ఆ విషయమా? అందరికీ తెలిసిపోయిందా? అంటే అది నిజమేనా శంకర్ గారు? అవునకి. యాక్చువల్ గా మేమందరం కలిసి మీ ఊరికొచ్చాం కదా. ఆ డీటెయిల్స్ అన్ని మేము చెప్తాంలేండి. నేను విన్నాను సార్. అసలు అలా ఎలా
మాట్లాడతారండి? అసలు మీకు బుర్రుందా? అరే ఇందులో తప్పే ఉందండి, జరిగిందే కదా చెప్పాను. అలా అంటారేంటి శంకర్ గారు? మీరు చనువుగా ఉన్నా కూడా మీ లిమిట్స్ లో మీరు ఉంటారనుకున్నాను, కానీ ఇలా భలే ఉన్నావక్కి నువ్వు కూడా. నేను లిమిట్స్ లోనే ఉన్నాను, కానీ గౌరీ గారి లోపల ఉందే అది లిమిట్స్ లో ఉండదు కదా. ఎందుకుంటుంది? నెలలు గడిచే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. మీరు నోరు మూయండి. అంటే ఆత్మలకు కూడా నెలలు పెరిగే కొద్దీ వయసు పెరుగుతుందా? హా? ఆత్మనా? ఆ, మరి ఇంకా దేని గురించి మాట్లాడుకుంటున్నారు? సార్ అది గౌరీ గారు ప్రెగ్నెంట్ అనే విషయం. ఆ, గౌరీ గారు ప్రెగ్నెంటా? పెళ్లి కాకుండానే ప్రెగ్నెంటా? హౌ? అయ్యో షు షు అరవకండి. గౌరీ గారు ఏంటి మీరు ప్రెగ్నెంటా? ఇది నిజమేనా? షు షు. నిజమని అంటారేంటి? మీరే కదా చెప్పింది. అయ్యి బాబోయ్, నేనా? ఎప్పుడు? దాచకండి సార్, మాట మార్చకండి సార్. విషయం అందరికీ తెలిసిపోయింది. ఒప్పేసుకోండి సార్. ఏదైనా ఉంటే నిజం చెప్పండి, దానికి సొల్యూషన్ ఆలోచిద్దాం. ఆలోచించడానికి ఏం లేదు, పెళ్లి జరిపించేయడమే, అదే మంచిది. అయ్యో, మా అక్క పెళ్లి ఎంతో ఘనంగా చేయాలని కలలు కన్నామే. మెహందీకి, బ్యాచులర్ పార్టీకి, సంగీత్ కి డిఫరెంట్ లెహంగాస్ కూడా ప్లాన్ చేశాం. అబ్బా ప్లీజ్ ఆపండి. మేడం, మీరు ఇలాంటి పరిస్థితుల్లో అలా అరవడం మంచిది కాదు. అయ్యో శంకర్ గారు, అసలు నేను ప్రెగ్నెంట్ అని మా చెల్లెలకు అంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పారు? అబద్ధమా? మరి కాకపోతే మీ బుట్టలు మీరు అల్లేసుకున్నారా? చూడండి గౌరీ గారు, పొద్దున గుడికెళ్ళిన దగ్గర నుంచి లాస్ట్ మీటింగ్ వరకు మీరు కొత్తగా వింత వింతగా నా మీద ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటే, మనం అయోధ్యాపురం వెళ్ళినప్పుడు మీలోకి రాజనందిని ఆవహించినట్టు మళ్ళీ ఈ రోజు కూడా ఏమైనా ఆవహించిందేమో అని అలా చెప్పాను. మరి హాస్పిటల్ ట్రీట్మెంట్ అది ఇది అని అన్నారు. మాతో కూడా తనని టెన్షన్ పెట్టొద్దన్నారు కదండి. అంటే దాని అర్థం ఏంటి? ఆవిడకి ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఏమో డాక్టర్కి చూపిస్తే మంచిది అని అన్నాను. అంతే తప్ప మీ ఇష్టానికి మీరు ఇలా కథలల్లేసుకుంటారా? అసలు మీవి బుర్రలేనా? అనవసరంగా అందరినీ టెన్షన్ పెట్టేశారు కదే. స్మాల్ మిస్కమ్యూనికేషన్ అక్క. అదే మిస్కమ్యూనికేషన్ తో ఈ ఎఫ్ఎం మమ్మల్ని మిస్లీడ్ చేశాడు. భలే ఉన్నారండి మీరందరూను. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, ఒకవేళ గౌరీ గారికి నాకు ఒకరి మీద ఒకరికి అంత ఇంట్రెస్టే గనుకుంటే అందరి ఆశీస్సులు తీసుకుని హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేవాళ్ళం. ఏమంటారు గౌరీ గారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.